guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog guys. Firstly అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. అందరు ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేమైతే మార్నింగ్ రెడీ అవుతున్నాము. ఈరోజు అనుకున్న టైం కంటే కొంచెం తొందరగా లేచి రెడీ అవ్వాలన్నమాట. ఈరోజు ఫెస్టివల్తో పాటు ఇంకొక హడావిడి కూడా ఉంది. 2 వర్క్స్ అఫ్ కోర్స్, ఫెస్టివల్ ఒకటి, శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి అయితే, అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ఈరోజు భూవరాహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఆ టెంపుల్ స్పెషాలిటీ అంతా నేను ముందు వీడియోలో చెప్పాను, బట్ ఈ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో కొంచెం ముందు వీడియోస్ పెట్టినప్పుడు కొంతమంది కొంచెం డౌట్ ఉందంట. సో అమ్మ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఈరోజు ఎలా ఉండిందంటే మా టైము, ఒక సైడ్ మార్నింగ్ లేచామా, కంటిన్యూస్గా ఒక 4 days నుండి ఫెస్టివల్స్ అది ఇది అని మార్నింగ్ లేస్తున్నాము. అండ్ అదే రోజు ముందు రోజు నైట్ ఏమైందంటే వర్షం పడింది అనమాట. సో అట్లా వర్షం పడినప్పుడు ఏమవుతుంది, మాకు సోలార్, సో మాకు అస్సలు ఫుల్ కోల్డ్ వాటర్, చల్ల నీళ్ళతో మార్నింగే స్నానం చేయాల్సి వచ్చింది. అస్సలు ఒక డ్రాప్ ఆఫ్ హాట్ ఆర్ వామ్ వాటర్ కూడా లేవన్నమాట. బట్ ఇట్స్ ఓకే. అండ్ నేను డాలీ ఇలా రెడీ అయిపోయాము. అండ్ డాలీ నా డ్రెస్ ఆల్రెడీ హాల్ వీడియోస్లో నేను మీకు చూపించాను అనమాట. వీలైతే ఈ వీడియో కింద కూడా నేను లింక్ చేసి ఉంటాను అనమాట, లింక్స్ అనేటివి. సో డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ దీని తర్వాత ఇంకా దీపం పెట్టేసిన తర్వాత మన కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని ఇలా అలంకరించామన్నమాట. కృష్ణుడు రాధమ్మ ఇంట్లో ఉంటే చాలా మంచిది అని చెప్తారు కదా. అండ్ మాకు ఈ ప్లేస్ అయితే ప్రాపర్గా సెట్ అయినట్టు అనిపిస్తుంది, కృష్ణుడి కోసమే అన్నట్టు. అండ్ ఇది మేము వచ్చేసి మార్తలికి వెళ్ళామన్నమాట. అక్కడ ధనుబే ఒకటి ఉంటుంది కదా, సో అక్కడ కాకుండా మార్తలిలో @home అని ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ తీసుకొచ్చిండే స్టాచ్యూ అనమాట ఇది. నాకు చూడంగానే చాలా బాగా నచ్చింది. కృష్ణుడి రూపం అవ్వచ్చు, ఫేస్ కళ అవ్వచ్చు, అంతా బాగున్నట్టు అనిపించి అక్కడ ఉండింటే అక్కడ నుండి తీసుకొచ్చాను అనమాట. అండ్ మెయిన్ పూజ రూమ్లో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. హాయ్, గుడ్ మార్నింగ్. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. చీర చాలా బాగుంది. చీర ప్లస్ అంటే ఈ రోజు నేను ఫుల్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. బాగుంది గైస్, చాలా బాగా కనిపిస్తుంది. చీర ప్లెయిన్ కాబట్టి మగ్గం వర్క్ బాగా హైలైట్ అవుతుంది. ఇది పట్టు, ప్లెయిన్ పట్టు. అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది గైస్, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. మీరు ఆల్రెడీ చూసుంటారు. చాలా బాగా కుదిరింది. కృష్ణుడి దగ్గర కూడా భలే ఉంది కదా, సూపర్ ఉంది. ఎస్, అనుకోకుండా అన్ని గైజ్ నిన్న మాకు ఏదో మా పూల్ వాళ్ళు ఉంటారు కదా, కుదరలేదనమాట, మిస్ చేసినారు. అందుకే మార్నింగే తెచ్చిచ్చినారు. సో ఇబ్బంది లేకుండా కృష్ణుడికి అన్ని కుదిరినాయి. డోర్ దగ్గర పూలు ప్రతి ఒక్కటి. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇప్పుడు పూజ అంతా అయిపోయింది కాబట్టి, అండ్ కాఫీ మార్నింగ్ 4:30 నుండి పనే కదా గైస్, అందుకే అనమాట. మళ్ళీ నిదానంగా రెడీ అయితే ఇప్పుడే తీసింది. ఇంకా దర్శన్ కాఫీ కావాలంటే, ఈరోజు దర్శన్ ఏమో గైస్ చాలా బాగా ఫార్మల్ వేసేసినాడు, బాగా వేసినాడు డ్రెస్. అంటే రోజు బాగుంటుంది కానీ ఫార్మల్ వేసి చాలా ఇయర్స్ అయిపోయిందా, 2 years అయినా. లుక్ వైజ్ బాగుంది. పెళ్ళప్పుడు వేసిండేదే దర్శన్ ఫార్మల్, నేను చూసిండేది పిన్ని, మళ్ళీ ఎప్పుడు వేయలేదు. బాగా కనిపిస్తుంది. అండ్ ఈ రోజు వెళ్ళిపోతున్నారు గైస్ వీళ్ళు, మీకు తెలుసా. ఇంకా ఎన్ని రోజులు, ఎక్కువ రోజులు ఉన్నాము, తనకు తృప్తి తీరే వరకు ఉన్నాము. నాకేం తృప్తి తీరలే, మరి ఉంటారా ఇంకా ఉండమంటే. స్కూల్ ఉంది, స్కూల్ లేకుంటే ఇంకా 10 days ఉండి పోయిందము. ఖచ్చితంగా అమ్మ అయితే ఉండదు, ఎందుకంటే అమ్మ ఎప్పుడెప్పుడు పోలాలని వెయిట్ చేస్తాను. ఎందుకంటే అజిత్ కోసం, పాపం. ఎస్, అజిత్ కోసము. అజిత్ ఇంట్లో ఫుడ్డే చికెన్ చేస్తే ఒక్కటి తింటాడు అనమాట, బయట మామూలుగా అంతా తినడు. సో ఎవరు చేసినా పెద్ద నచ్చదు అనమాట అజిత్కి. మళ్ళీ పెళ్ళైనాక ఏం చేస్తారు అన్నదండి. ఆ అమ్మాయికి కొంచెమన్నా అంటే వాళ్ళిద్దరు బాగుంటే చాలా, మమ్మీ ఎట్లనో ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను దర్శన్ ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అప్పుడు వాళ్ళు చూసుకుంటారు అనమాట, అంతే. అదే బాగుంది అంటారు అప్పుడు అదే బాగుంది అంటారు కాబట్టి అప్పటి వరకు అదే డైలాగ్ కొడుతుంది అనమాట. ఏంది, వస్తాను మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత వస్తా, పెళ్ళి ఎప్పుడు అని అడగద్దండి, ఇంకా టైం ఉంది గైస్, జస్ట్ చెప్తాను అనమాట. డైలాగ్ వేస్తుంది. ఎస్, ఇంకా చిన్నోడు గైస్. ఓకేనా, ఓకే, చూద్దాం అప్పుడు. వినాయక చవితికి కలుద్దాం. ఓకే, బాయ్.
మా పూజ అంతా కంప్లీట్ అయిపోయే లోపల దర్శన్ కూడా నీట్గా లేచి రెడీ అయిపోతున్నాడు అనమాట. చాలా రోజుల తర్వాత ఫార్మల్స్ వేసుకున్నాడు కదా దర్శన్. సో మ్యాటర్ ఏంటంటే ఇది మా పెళ్లి టైంలో తీసుకున్న ఒక బ్లేజర్లో ఒక సూట్లోకి తీసుకోండి షర్ట్ అనమాట. సో అప్పటిది ఇప్పటికి సరిపోతుందంట, ఎందుకంటే దర్శన్ ఒక 5 కిలోస్ 6 కిలోస్ అట్లా వెయిట్ తగ్గాడు కదా. సో అందుకే నేను ఈరోజు వేసుకుంటాను అన్నాడు. అండ్ దాంతోపాటు రిటర్న్ మనతో పాటు రాడు కదా దర్శన్, బికాజ్ ఒక తెలిసిన వాళ్ళది మ్యారేజ్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి మా మావయ్య అండ్ దర్శన్ ఇద్దరు కలిసి టెంపుల్ నుండి అలాగే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రిటర్న్ వస్తారు. మా పాటికి మేము వచ్చేస్తామన్నమాట. సో మంచిదైంది, బికాజ్ మేము షాకీర్ అన్నని ఆల్రెడీ అనంతపూర్ నుండి డ్రైవ్ చేయడానికి అక్కడికి రమ్మని చెప్పున్నాం అనమాట. సో ఇబ్బంది ఏం లేదు, 2 కార్స్లో వెళ్తున్నాం కాబట్టి. అండ్ అత్తయ్య మావయ్య కూడా కరెక్ట్ టైంకి వచ్చేసారనమాట. అండ్ కోరమంగళ దగ్గర నుండి ఇక్కడికి వచ్చే లోపల మేము ఇక్కడ మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకునే లోపల పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ మేము అనుకునేది అయితే ఒక 7-7:30కి అంతా బయలుదేరిపోవాలని చెప్పేసి ఇంచుమించు అదే టైంకే బయలుదేరాము. ఒక 15 మినిట్స్, ఆబ్వియస్గా ఫెస్టివల్ టైం కాబట్టి ఒక 15-20 మినిట్స్ లేట్ అవ్వడం అనేది కామన్ అనమాట. అండ్ అమ్మ వాళ్ళవి శారీస్ అందరివి చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఈరోజు. సో ఇక్కడ నుండి బయలుదేరిపోయి మేము ఏమనుకున్నామంటే, మాకు ముందే తెలుసు ఆ రోడ్లో ఎక్కువ హోటల్స్ దొరకవు అని చెప్పేసి మేము అక్కడే దగ్గరలోనే కొంచెం మైసూర్ రోడ్ సైడ్లో వస్తుంది అనమాట హోటల్. చాలా చాలా బాగుంది, నేను పేరు మర్చిపోయాను, ఎవరైనా వెళ్తే తినచ్చు అనమాట. సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా వెళ్ళాము. కాకపోతే మిడిల్లో వచ్చేటప్పుడు అమ్మ మేము బ్లాగ్ చేసాము, నా మొబైల్ వచ్చేసి బ్లూటూత్కి కనెక్ట్ అయింది అనమాట. అండ్ ఐ నెవర్ నో అసలు బ్లూటూత్కి కనెక్ట్ అయితే మొబైల్లో వాయిస్ రాదు అని చెప్పేసి ఒక 3-4 మినిట్స్ మంచిగా కబుర్లు చెప్తూ వచ్చిండేదంతా వెళ్ళిపోయింది అనిపించింది. సో సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్, ఇట్స్ ఓకే. సో ఇంకా డైరెక్ట్గా భూవరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అండ్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేను మీకు చెప్పాల్సింది, మేము వెళ్ళిన రోజే అమ్మ వాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా ఏదో ఒకటి హడావిడి ఉండాల్సిందే. అది ఎందుకు, అది కోఇన్సిడెన్స్, అది అలా అవుతుందో తెలియదు. కానీ మేము వెళ్ళిన రోజే ఏమైందంటే గవర్నర్ వస్తున్నారంట. సో దానికోసం ఆల్మోస్ట్ ఇంకా టెంపుల్ దగ్గర నుండి ఒక 100 కిలోమీటర్స్ అటు సైడ్ నుండే పోలీస్ వాళ్ళు ఉండడము విలేజెస్లో, అండ్ కొంచెం ఫారెస్ట్రీ ఉన్న దగ్గర అంతా గార్డ్స్ ఉండడము అట్లుందనమాట. అండ్ ఇంతకు ముందు ఏమయ్యేదంటే మావయ్యకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, డైరెక్ట్గా మనము ఎవరైనా అంతే డైరెక్ట్ ముందర వరకు టెంపుల్ దగ్గర వరకు కార్ అనేది అలౌ చేస్తానన్నమాట. కానీ ఈసారి అలా కాదు, గవర్నర్ వస్తున్నారు కాబట్టి మనకు బ్యారిగేడ్స్ అంతా వేసి వాళ్ళ ప్రోటోకాల్ ఆబ్వియస్గా ఉంటుంది కదండి. సో వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఫాలో కావాలి కాబట్టి మనకు టెంపుల్కి కొంచెం దూరంలోనే బ్యారిగేడ్స్ వేసేసి కార్ పార్కింగ్ పెట్టేశారనమాట. అక్కడ నుండి కొంచెం చుట్టూ చేరి నడుచుకుంటూ వెళ్ళాలి. పిన్ని అమ్మ అదే అంటున్నారనమాట, వాళ్ళు కూడా ఈరోజే వస్తున్నారా, ఇంత నడచాల్సి వస్తుంది అని చెప్పేసి, ఎందుకంటే కాలు నొప్పులు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు అదే అనుకొని ఉంటారు. సో కొంచెం అట్లా వ్యూ చూస్తూ వచ్చేసాము. అండ్ ఇక్కడికి వస్తానే దిస్ ఈజ్ ద టెంపుల్ అండి. యాక్చువల్గా చాలా గ్రాండియర్గా వస్తుంది టెంపుల్ అంతా కూడా. అండ్ ఈ టెంపుల్కి చాలా మహత్వం ఉంది అంటారు. అండ్ దాంతోపాటు డొనేషన్స్ కూడా చాలా వస్తున్నాయన్నమాట గవర్నమెంట్ సైడ్ నుండి. సో బేసిక్గా ఎవరైనా ఇల్లు కట్టే వాళ్ళు ఉన్నా, లేదంటే భూమి కొనుక్కుండే వాళ్ళు ఉన్నా, ఇంకా అట్లా భూమి రిలేటెడ్ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ కోరికలు ఉండే వాళ్ళు ఇక్కడికి చాలా వస్తూ ఉంటారనమాట. మోస్ట్లీ నాకు తెలిసి కర్ణాటక సైడ్ ఉండే వాళ్ళందరికీ ఈ ఫెస్టివల్ గురించి తెలుసు. సో మనం ఎప్పుడైతే 3 times మట్టి అనేది తీసుకొని 11 ప్రదక్షిణలు చేసి చుట్టూ తిరగాలి. అండ్ ఇల్లు కట్టే వాళ్ళకి వేరేది ఉంటుందండి, ఐ థింక్ ఇటుకలు తీసుకురావాలనుకుంటాను. ఒకసారి దాని గురించి ఒకటి నాకు అంత క్లారిటీ లేదు, ఎందుకంటే మేము ఎప్పుడు ల్యాండ్ రిలేటెడ్వి చేసాం కాబట్టి పూజలు. సో అది 11 rounds వేసిన తర్వాత దేవుడి దగ్గర పూజకు పెడతాము. మళ్ళీ ఆ మట్టిని మనం ఇంటికి తెచ్చుకొని ఒక పసుపు బట్టలో కట్టేసి రోజు మీ కోరిక తీరే వరకు అట్లా పూజ చేస్తూ ఉండాలన్నమాట. సో అది. అండ్ అక్కడ కూడా నాకు ఎక్కువ వ్లాగ్ చేయడానికి అవ్వలేదు, చాలా హడావిడిగా ఉంది కదా, అందుకే మీకు ఈజీగా చెప్పేశాను. అండ్ అదే రోజు ఈవినింగే అమ్మ వాళ్ళు అనంతపూర్కి బయలుదేరుతున్నారు గైజ్, అందుకే మొత్తం అన్ని సర్ది పెట్టేసుకుంటున్నారు అనమాట. అప్పటికే టైం 4 o'clock అయింది ఈవినింగ్, మేము త్వరగా వెళ్తామని చెప్పేసి. సో మార్నింగ్ 6 o'clock అయింది గైస్ టైము. ఆల్రెడీ సెప్టెంబర్ కూడా వచ్చేసింది. లిటరలీ వీ ఓన్లీ హ్యావ్ 4 months ఇయర్ ఎండ్ అవ్వడానికి. సో మీకు ఏమన్నా గోల్స్ ఉన్నా కూడా యూ కెన్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ దట్ ఈ గ్యాప్లో. సో మార్నింగ్ చెప్పాను కదా 6 o'clock అట్లా అయితే ఉందన్నమాట, టైం ఇంకా అవ్వలేదు. ఈరోజు ఎందుకు ఇంత మార్నింగ్ లేచానంటే 5 దాటిన తర్వాత 3 days నుండి అస్సలు నిద్ర పట్టట్లేదండి. ఒక్కొక్కసారి నైట్ 11-11:30 అవుతుంది. నిన్న కొంచెం లేట్ అయింది, ఐ నో అది ఇనఫ్ స్లీప్ కాదు అని చెప్పేసి, బట్ ఐఎమ్ ట్రయింగ్.
కానీ 5:15 దాటిన తర్వాత 3 days నుండి ఎందుకో నిద్ర రావట్లేదు, మెలకు వచ్చేస్తుంది. మేబీ అది అలవాటు అయిపోయిందేమో. నేనే నైట్ టైం కొంచెం తొందరగా పడుకుంటే ట్రై చేయాలి. సో ఈరోజు ఏంటంటే మనము దర్శన్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అనమాట. అంటే అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. బికాజ్ అక్కడ అమ్మమ్మ తాతయ్య ఏంటంటే దర్శన్ ఇక్కడ రాజస్థాన్ నుండి వచ్చినప్పటి నుండి రాలేదు కదా. సో దానికోసం అని చెప్పి వెళ్ళి మాట్లాడిచ్చి వస్తే బాగుంటుంది కదా, చాలా రోజులు అయింది వాళ్ళని కూడా చూసి అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈరోజు సండే. సో సండే కాబట్టి అందరం కొంచెం ఫ్రీ ఉంటాము, వెళ్ళేసి వస్తే బెటర్. మళ్ళీ టైం ఎప్పుడు దొరుకుతుందో ఏమో అని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ ఇంకోటి ఏమంటే అమ్మమ్మకి హెల్త్ ఓకే అనమాట, అంటే ఫీవరిష్గా ఉంది. సో అత్తయ్య ఏమన్నారంటే మనం ఇక్కడ నుండే కుకింగ్ అంతా చేసుకొని వెళ్తే బెటర్ అన్నారు. అత్తయ్య అక్కడ చికెన్ కబాబ్, అంటే కబాబ్ మ్యారినేట్ చేసి పెడుతున్నారు, ప్లస్ దాంతోపాటు చికెన్ కర్రీ, బికాజ్ నేను మటన్ తినను కాబట్టి. అండ్ దాంతోపాటు మటన్ ఇవన్నీ చేస్తున్నాను అనమాట. నేను చెప్పాను ఓకే మీరు అన్నీ చేస్తున్నారు, ముద్ద అవన్నీ కూడా, సో నేను రైస్ చేస్తాను, బికాజ్ నేను గీ రైస్ కొంచెం బెటర్గా చేస్తాను. అండ్ అక్కడ అమ్మమ్మ తాతయ్య ఏంటంటే స్పైసీ తిండ్రు కాబట్టి ఒక 2 మిర్చి మాత్రమే వేసి చేద్దాం అనుకుంటున్నాను. మేము 7:30కి అంతా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం, బట్ అక్కడ అంత వంట కంప్లీట్ అవ్వాలి కదా. అండ్ నాకు కూడా ఎలాగో నిద్ర పట్టట్లేదు కాబట్టి ఐ హ్యావ్ డిసైడెడ్ టు డూ గీ రైస్ మార్నింగ్. దర్శన్ ఇంకా లేవలేదు, పడుకొని ఉన్నాడు కాబట్టి ఆ లోపల అయిపోతుంది. ఇంకొకేసారి ఫ్రెష్ అప్ అయి బయలుదేరొచ్చేమో అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ రోజు ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ అదే. గీ రైస్ చేయడం ఎంతసేపు చెప్పండి, జస్ట్ ఒక 15 minutesలో అట్లా కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, అంతే, ఏం ఎక్కువ అవసరం లేదు. ఆనియన్స్ యాక్చువల్లీ నేను టమాటో ఎక్కువ తీసుకున్నాను అనిపించింది, అంత టమాటో అవసరం లేదనమాట, దాంట్లో హాఫ్ సరిపోతుంది. అండ్ కొంచెం కోకోనట్ మిల్క్, ఒక 2 మిర్చి, సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలన్నమాట. రైస్ పెట్టేసి కుక్కర్ మీద పెట్టేస్తే అయిపోయినట్టే. అలాగే ఒక 15 minutes పట్టింది, అంతకుమించి ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఇంకా వెంటనే వచ్చే మా మావయ్య వాళ్ళు వచ్చే లోపల నేను ఇంకా రెడీ అయిపోయి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఆన్ టైం. ఈరోజు ఒక 5 minutes కూడా లేట్ లేదనమాట ఊరికి వెళ్ళడానికి. 8:25 అయింది, ఇప్పుడే బయలుదేరాం అనమాట. ఒక 5 minutes అయింది మేము బయలుదేరి. యాక్చువల్గా మేము అనుకోండి 7:30కి వెళ్దామని, బట్ ఆబ్వియస్గా వంట అంతా చేసి అండ్ పూజ కూడా కంప్లీట్ అయ్యే లోపల కొంచెం టైం పడుతుంది. సో అత్తయ్యది కొంచెం ఎక్కువ అనమాట, నాది జస్ట్ 1 item. నేను జస్ట్ చేసి కూడా 1 hour అయిపోయింది. అది ఎంతసేపు చెప్పండి, జస్ట్ కుక్కర్ పెట్టేసేదే అంతే కదా. అత్తయ్య అయితే మటన్ చేయాలి, చికెన్ చేయాలి అన్నీ కాబట్టి కొంచెం ఆబ్వియస్గా టైం పడుతుంది. అండ్ చికెన్ నాకు నా ఒక్కదాని కోసమే గైస్, వీళ్ళు ఎవరు మటన్ ఉన్నప్పుడు చికెన్ తినరు అనమాట, ఓన్లీ నా కోసం ఒకటే చికెన్. ఎవరు తినరు మోస్ట్లీ మటన్ ఉన్న రోజు. కబాబ్ అక్కడ ఫ్రెష్ గా చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ నుండి మాక్సిమం అనుకున్నా ఒక 2 hours పడుతుందండి, బికాజ్ 1.5 hour జర్నీకి అనుకున్నా ఒక 1/2 an hour మేము బ్రేక్ఫాస్ట్ కి అట్లా నిలబెడతాం కాబట్టి. సో మొత్తం కలిపి ఒక 2 hours అట్లా పడుతుంది. అండ్ దర్శన్ది కూడా డ్రెస్ బాగుంది, కాకపోతే నాకు చూసి బోర్ కొట్టింది అని నేను చెప్తున్నానండి. కొత్తది ఉండింది డ్రెస్, వేసుకో దర్శన్ బాగుంది, సూపర్ గా కనిపిస్తోంది అంటే డైలాగ్ వేసినాడు అనమాట. లేదు నేను అనంతపూర్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాను లేదు కొత్తది అని చెప్పేసి. సో ఓకే పర్లేదు అని చెప్పేసి అప్పుడు ఏం డైలాగ్ వేసినాడు కదా, నీది కూడా ఓకేలే డ్రెస్, నీది కూడా యావరేజ్ గానే ఉంది, పర్లేదు, నాది యావరేజ్ ఉంటే ఇట్స్ ఓకేలే అన్నాడు అనమాట. సో అట్లా మనది యావరేజ్ ఉంది అని ఒప్పుకోవడానికి పక్కన వాళ్ళది కూడా యావరేజ్ ఉంది అని చెప్పాలి. సో నేను ఇట్స్ ఓకే, ఎవరు లేరు ఈసారి, మేము ఒకటే అండి, ఎవరు రావడం లేదనమాట. చిన్నత్త వాళ్ళు ఎవరు రావడం లేదు కాబట్టి పర్లేదు, చాలా ಕಂಫರ್ಟಬಲ್ గా ఉండే ಡ್ರೆಸ್ಸೇ వేసుకున్నాం ಅಲ್ವಾ ಅಮ್ಮ. ಅವರು ಏನು ಇವಾಗ ಶ್ರಾವಣ ಶನಿವಾರ ಮಾಡ್ತಾರೆ ಅವರು, ಭಾನುವಾರದಲ್ಲಿ ಮಾಡೋದು. వాళ్ళు శ్రావణ శనివారం చేస్తారు కదా యూజువల్ గా, శనివారం చేయకుండా సాటర్డే కాకుండా సండే చేస్తారనమాట. సో అది చేస్తున్నారు కాబట్టి రావట్లేదు. బై ద వే ఇది ఏంది ఇంత పెద్దదని చూస్తున్నారా, వాట్ ఈస్ దట్ దర్శన్? లాడర్ గైస్, లాడర్ అక్కడ అవ్వ తీసుకురమ్మని చెప్పినారంట. వచ్చేటప్పుడు తుడుచుకుండేకి అంత కావాలి, కొంచెం లాడర్ తో పని ఉంది అంటే దాన్ని అక్కడ నుండి కోరమంగళ ఇంటి దగ్గర నుండి మన ఇంటి దగ్గరకు తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేసే లోపల ఈ టైం అయింది. అంటే ఎక్కడికి వెళ్ళినా బేసిక్ గా అమ్మాయిలు అందరూ అంతే అని ఈ పాయింట్ చూసిన
తర్వాత నాకు ప్రూవ్ అయిపోతుంది. ఎందుకంటే అమ్మ ఎందుకు తెలుసా దర్శన్, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అంటే అమ్మాయిలకు లగేజ్ ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నదైనా పెద్దదైనా. ఇప్పుడు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం లేదనుకున్నా ఏదో ఒక లగేజ్ ఉంటుంది. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటది అనమాట తీసుకెళ్లాల్సింది. సో వీ క్యారీ సో మచ್ ಲಗೇಜ್ ಅಂಡ್ 2 ಊರಿಗೆ ಹೋದ್ರು ಇರುತ್ತೆ ಪುಟ್ಟ, ಇಲ್ಲಿಗೆ ಅತ್ತೆ ಊರಿಗೆ ಹೋದ್ರು ಇರುತ್ತೆ, ಇಲ್ಲಿಗೆ ಬಂದ್ರು ಇರುತ್ತೆ, ఎక్కడికి పోయినా ఉంటది. ఊరికి తీసుకెళ్లేది ఏదో ఒకటి ఉంటనే ఉంటది అని చెప్పారనమాట. సో లెట్స్ గో. ఇక్కడికి మేము వెళ్ళే లోపల డోర్ అంతా క్లోజ్ అయిందనమాట. అదేంటబ్బా అనుకున్నాం అనమాట. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది, వస్తా ఉండేది మర్చిపోయినారా లేదంటే గుర్తుందా అని చెప్పి. కాకపోతే వాళ్ళు ఇంత ఎర్లీగా వస్తామని అనుకోలేదన్నమాట. అందుకే మన అమ్మమ్మ కూడా స్నానానికి వెళ్ళారు అదే టైంలో. తాత కూడా నాకు ఇష్టం అని చెప్పేసి కోకోనట్ వాటర్ చెట్లోంచి తీసుకురావడానికి వెళ్ళారు. ఈ లోపల మా టైంపాస్ చూడండి దర్శన్ది. ఇక్కడ కోతులు వస్తున్నాయంట ఈ మధ్య. ఆ కోతులతో టైంపాస్ చేస్తున్నాడు గైస్. ఇక్కడ దానికి ఒక 2-3 బనానా పెట్టాడు. అవి తీసుకోవడానికి భయపడతా ఉంటే దర్శనే వెళ్ళి పెడుతూ ఉన్నాడు అనమాట. ఈ లోపల ఇంకా మన అమ్మమ్మ కూడా వచ్చేసారనమాట. వచ్చి రాగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బికాజ్ దర్శన్ని చూడడం ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ 3 months అయిపోయినట్టుంది. అండ్ ఎవ్రీ గణేష ఫెస్టివల్కి ఏంటంటే ఇంతకు ముందు వరకు మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేవాళ్ళు. ఇప్పుడు వీలున్న వాళ్ళు వస్తున్నారు, లేదంటే రావట్లేదు. అండ్ ఈసారి మనము అజిత్ అయితే చాలా కొంచెం ఆఫీస్లోనే చాలా గ్రాండ్గా ప్లాన్ చేద్దాము వినాయక చవితి అన్నట్టు అనుకుంటున్నాడు అనమాట. అందుకే నెక్స్ట్ వ్లాగ్ మీరు చూడండి, దానికి పెద్ద కంటిన్యూవేషన్ ఉండదు. ఆ గ్యాప్ని నేను తర్వాత ఫిల్ చేస్తాను, ఓకేనా. సో ప్రస్తుతానికైతే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా అనమాట. జస్ట్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్ సో దట్ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ ల్యాడర్ తెచ్చామని చెప్పాం కదా, ల్యాడర్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఈ ల్యాడర్ ఏంటంటే అప్ టు 90 kilos వరకు వెయిట్ అయితే మోస్తుంది అనమాట. సో క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది. తాతయ్య వచ్చేసారనమాట కాసేపటి తర్వాత. వచ్చిన వెంటనే కాసేపు కూర్చొని అందరం మాట్లాడాము. అమ్మమ్మ అదే అంటున్నారనమాట, మీరు అక్కడ నుండి ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు, ఇక్కడే చేసేదాన్ని కదా మటన్ అంతా కూడా, ఊరికే మీకు చాలా ఇబ్బంది అక్కడ నుండి అంటే, లేదు పర్లేదు, ఇంకా ఎలాగో మీకు కూడా హెల్త్ ఫీవర్ అండి అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. హెల్త్ వైజ్ అంతా ఎప్పటికప్పుడు కరెక్ట్ టైంకి చూపించుకుంటూ ఉంటారు. అండ్ బెంగళూరుకి వస్తే గిరిబాబు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇంకేం ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. అండ్ దర్శన్ వచ్చేసి కాసేపు అట్లా పడుకొని గేమ్స్ అండి, ఈ ఇంటికి వస్తే గేమ్స్ అనమాట. గేమ్స్ కాకుండా మొబైల్లో ఏదో ఒకటి ఆడుతూ ఉంటారు. దాన్ని మళ్ళీ పక్కన వాళ్ళు ఆడడానికి కూడా వదలరు అనమాట. నా స్కోర్ వెళ్ళిపోతుంది, వద్దు వద్దు అంటున్నాడు. సో యా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ వెరీ హోల్సమ్. ఐ hope you guys liked it. Thank you so much for watching this vlog. And today's post notification shout out goes to Soni Anakapalli and Ayesha Sayed. Thank you so much for watching and thank you so much for commenting అండి. మీలో ఎవరికైనా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్లో ఒక పార్ట్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో #పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ అని పెట్టి ఒక మంచి కామెంట్ పెట్టండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే. సో యా, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ వీ కైండ్ ఎవ్రీవన్. బాయ్.